వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రాక్ స్ట్రాంగ్. ఈరోజు స్పెషల్ ఐ వాంట్ కుక్ సంథింగ్ డిఫరెంట్ ఫర్ యూ. అంటే ఈ రెసిపీ నేను 2-3 సార్లు ట్రై చేసి సొంతంగా ఇన్వెంట్ చేశాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇట్స్ కాల్డ్ పెసరపప్పు పాయసం. నేను పెట్టుకున్న పేరు గ్రీన్ గ్రామ్ పాయసం అన్నమాట. ఇందులో షుగర్ ఉండదు అండ్ హెల్దీ. పచ్చ పెసరపప్పు కాబట్టి ఇట్స్ వెరీ హెల్దీ. మనం ఎంతన్నా గిల్ట్ లేకుండా తినచ్చు. గిల్ట్ ఫ్రీ స్వీట్ అని చెప్పచ్చు. ఏమంటే ఇందులో షుగర్కి బదులు నేను బెల్లం వాడతాను. దీనికి చాలా మినిమల్గా అవసరం ఇంగ్రీడియంట్స్: పచ్చ పెసరపప్పు, కొబ్బరి, పాలు, నెయ్యి, దాల్చిన చెక్క, ఈ 5, ఒక చిటికెడు ఉప్పు, అంతే దీనికి అవసరం. అండ్ ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ రియల్లీ గుడ్. ఇది నా చాలా 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 ఫేవరెట్ డెజర్ట్. అంటే నేను కనిపెట్టాననే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసి మీకు చూపిస్తాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. లెట్స్ గో. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందు రోజు నైటే నానబెట్టుకున్న పచ్చ పెసరపప్పు అండ్ కొబ్బరి, నో షుగర్, బెల్లం, జాగరీ, బెల్లం మట్టికే, అండ్ దెన్ సినమన్, చెక్క, అండ్ నెయ్యి అండ్ పాలు. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. సో ప్రాసెస్ స్టార్ట్. ఇది కుక్కర్లో వేయడానికి ముందు మ్యాక్సిమం ఎంత వీలైతే అంత వాష్ చేసేయండి. సో కుక్కర్ తీసుకోండి ఫస్ట్. అండ్ నేను నానబెట్టడం ఎక్కువగా పెట్టాను, బట్ మీకు ఎంత అవసరం, నాకు తినేవాళ్ళు తక్కువ కాబట్టి అంత ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఒక చిటికెడు ఉప్పు. అంటే ఏ స్వీట్లో అయినా కొంచెం ఉండాలి. సో తెలిసి తెలియనట్టు అంతే. సో ఓ పక్కన పాలు వేడి చేసేద్దాం. ఓ పక్కన పాలు వేడి చేయడానికి పెట్టి, సో ఇప్పుడు లైట్గా ఉప్పు వేసుకొని పెసరపప్పు 4 విజిల్స్ వదిలేద్దాం. అండ్ ఇది కుక్ అయ్యేలోపు, పాలు వేడయ్యేలోపు పచ్చి కొబ్బరి, దాల్చిన చెక్క పౌడర్ చేసుకుందాం. ఈ పచ్చి కొబ్బరి ఆల్రెడీ ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఇది నాకు కొబ్బరి ఇష్టం, సో ఎక్కువ వేస్తాను. మీరు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కొంచెం సినమన్, దాల్చిన చెక్క, ఇది చాలా బాగా యాడ్ చేస్తుంది ఫ్లేవర్, చాలా బాగుంటుంది. సో ఇది మరి పేస్ట్ లాగా కాకుండా ఒక 2 రౌండ్లు, ఇంకొక రౌండ్ చాలు. సో అది ఈలోపు కుక్ అయిపోతుంది. ఇది ఇలా ఇంత పదం ఉంటే చాలు. మళ్ళీ మెత్తగా అయిపోతే కూడా అంత బాగోదు, కొంచెం నోటికి తగిలితే బాగుంటుంది. సో పాలు కాగిపోయాయి అండ్ పప్పు కూడా ఉడికిపోయింది. వెరీ వెరీ హెల్దీ, గిల్ట్ లేకుండా తినచ్చు ఇది. బికాస్ చూడండి ఉడికింది. ఇది మ్యాష్ చేసేద్దాం. సేమ్ కందిపప్పు ఎలా మ్యాష్ చేస్తామో ఇది కూడా అంత మ్యాష్ చేయాలి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. నాకు కొంచెం స్వీట్ తక్కువ ఇష్టం, సో మీకు ఎంత అవసరమో అంత వేయండి. ఈ వేడిలోనే బెల్లం కరిగిపోతుంది. సిమ్ పెట్టుకుందాం, సిమ్లో ఉంచుదాం. అండ్ ఈ వేడి చేసిన పాలు అందులో కలిపేద్దాం. సో ఇది ఇలా అవుతూ ఉండగా స్వీట్ సరిపోయిందా ఇలా చూసుకుని, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఆ పప్పు, బెల్లం మొత్తం ఆల్మోస్ట్ కరిగిపోయింది.
తాలింపులాగా పెట్టుకుని నెయ్యి నాకు ఇష్టం, ఎక్కువ వాడతాను. సో నెయ్యి అయిపోయింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ కొబ్బరి దాల్చిన చెక్క పౌడర్, అంటే దానికి సెపరేట్ కడాయి పెట్టి అన్నీ చేయొచ్చు, ఎక్కువ గిన్నెలు ఎందుకు అవుతాయని నేను ఈ గిన్నెలోనే చేసేస్తున్నాను. ఆ పాలది కూడా అందులో కొంచెం అవుతుంది, ఆ టేస్ట్ పోకుండా ఉంటుందని ఆ పాల గిన్నెలోనే వేసేస్తున్నాను. కొంచెం పాల గిన్నెలో చేస్తున్నాను కాబట్టి పాలకోవా వాసన వస్తుంది. ఇది కొంచెం దగ్గరికి అయ్యాక, మరీ ఎక్కువ కాకుండా దాంట్లో అది తడిచే వరకు అయ్యాక ఇందులో కలిపేసేయండి. సో ఆ కొబ్బరి, ఆ చెక్క నెయ్యిలో తాలింపులాగా చేసి ఇందులో వేసేసి, సో బాగుంది. ఒక 3 to 5 minutes ఒక చిన్న ఉడికాక ఆపేసి బౌల్లో పెట్టి ఫ్రిడ్జ్లో వేసేసి తినాలనుకున్నప్పుడు బౌల్లో చల్లగా దేవామృతంగా ఉంటుంది. సో అయిపోయింది, ఒకసారి చూడండి. కలిపేసి బౌల్లో పెట్టి, నేనైతే వేడిగా తినను ఎప్పుడు, ఇది ఎంత కోల్డ్గా ఉంటే అంత బాగుంటుంది. ఇది ఇలాగే ఒక గిన్నెలో వేసి కాసేపు ఫ్రీజర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాను. తొందరగా అయిపోవాలంటే ఫ్రీజర్లో పెడతాను, మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక 1-2 hours ఆగి ఒక డెజర్ట్ లాగా. ఇది రియల్లీ టేస్ట్. సో దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ లైక్ జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా తాలింపు టైంలో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నాకు అంత ఇష్టం లేదు అందుకని వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు. సో నా ఫేవరెట్ పచ్చపెసర పాయసం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ఐఎమ్ 100% షూర్ నచ్చుతుంది. అదే నేను చెప్పినట్టు మీకు కావాలంటే జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ అవన్నీ కూడా ఆ నెయ్యిలో యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వేయలేదు. నేను పాయసంలో తింటాను, మళ్ళీ కొంచెం హెవీ అయిపోతుందని అది యాడ్ చేయను. మీరు కావాలంటే యాడ్ చేసుకుని తినండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దిస్ ఇస్ one of my favorite. I hope you will all like it. And keep watching Cracks from Love Me as always. Love you all.